ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటివి ఈ 4 పురుషార్థాలుగా చెప్పబడుతున్నాయి. ఇందులో మోక్షం అనేటువంటిది పరమ పురుషార్థం. ఈ మోక్ష ప్రాప్తికి జ్ఞానం సాధారణంగా మన పెద్దలు చెప్పారు. ఈ మోక్షం ఎలా సిద్ధిస్తుంది అనే విషయాన్ని చాలా సూక్ష్మంగా మన శాస్త్రకారులు చెప్పడం జరిగింది. వాడు ఎంత సూక్ష్మంగా స్పష్టంగా చెప్పారో చూద్దాం. అనాత్మనిచ దేహాదౌ ఆత్మబుద్ధిస్తు దేహినాం అవిద్య తత్కృతో బంధ తన్నాశో మోక్ష ఉచ్యతే. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అనాత్మనిచ దేహాదౌ, అనాత్మలైనటువంటి దేహముల యందు, దేహము మొదలగు వాటి యందు దేహిన మానవులకు ఆత్మబుద్ధి కలిగి ఉండడం అవిద్య. దాన్ని అవిద్య అంటారు. అవిద్య అంటే అజ్ఞానం కాదు, విపరీత జ్ఞానం, తప్పుడు జ్ఞానం. తత్కృతో బంధ, దానివల్ల బంధం ఏర్పడింది. తన్నాశో మోక్ష ఉచ్యతే. అవిద్యా నాశనం అయితే అది మోక్షమే అన్నారు. అంటే అవిద్య అంటే ఏంటంటే ముందు అనిత్య, అశుచి, దుఃఖ, అనాత్మసు నిత్య, శుచి, సుఖాత్మఖ్యాతుల విద్య అన్నారు. అంటే అనిత్యమైన దాన్ని నిత్యంగాను, అశుచిగా ఉండేదాన్ని శుచిగాను, దుఃఖాన్ని సుఖంగాను, అనాత్మని ఆత్మగా భావించడం అవిద్య అన్నారు. ఎప్పుడైతే అవిద్య తిరిగిపోతుందో అదే మోక్షం అన్నారు. కాబట్టి అవిద్యా నాశనమే మోక్షం. ఉదాహరణకి మనం చూస్తున్నాము అంటే కన్ను చుట్టలేదు, మనం వింటున్నాము అంటే చెవి వింటలేదు, మనం నడుస్తున్నాము అంటే కాలు నడవటలేదు, మనం పని చేస్తున్నాం అంటే చెయ్యి పని చేయట్లేదు. అదే నిజమైనట్టయితే మరణించినటువంటి శవం కూడా ఆ పని చేయాలి, అది చేయదు. కాబట్టి ఈ దేహం కంటే, ఇంద్రియాల కంటే అతీతమైనటువంటి శక్తి ఇదంతా నడిపిస్తుంది. ఆ శక్తే మన యొక్క అసలు స్వరూపం. దాన్ని మనం శరీరంతో ముడిపెట్టి, ఇంద్రియాలతో ముడిపెట్టి మనం వ్యవహరిస్తున్నాం. ఆ వ్యవహారం చేయడమే తప్పు. ఆ వ్యవహారం ఎప్పుడైతే తొలగిపోతుందో అదే మోక్షం అన్నారు. కాబట్టి మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలతోటి, ఈ శరీరంతో తనకు ఉండేటువంటి ఆ తాదాత్మ్యాన్ని పోగొట్టుకోవాలి. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. అనాత్మనిచ దేహాదౌ, అనాత్మలైనటువంటి ఈ దేహము, ఇంద్రియము మొదలగొట్టి ఎందు ఆత్మబుద్ధి, నేనైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది అవిద్య. అది విపరీత జ్ఞానం, అంటే తప్పుడు జ్ఞానం. తత్కృతో బంధ, దానివల్లే బంధం ఏర్పడుతుంది. తన్నాశ, అది ఎప్పుడైతే ఆ విపరీత జ్ఞానం నాశనం అవుతుందో అదే మోక్ష ఉచ్యతే, మోక్షంగా చెప్పబడుతుంది. అందువల్ల మోక్షం అనేటువంటిది జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది, కానీ ఇంక దీనివల్ల సిద్ధించదు. ఏ జ్ఞానం అంటే మనం ఆత్మస్వరూపుడిగా ఉండాలి, కానీ ఈ శరీరంతో, ఇంద్రియాలతోటి, వీటితోటి మనం తాదాత్మ్యం పెట్టుకుని బాధపడకూడదనే విషయాన్ని మనకి ఈ విషయం చెప్పడం కోసం ఈ శ్లోకం మన పెద్దలు రచించారు. శ్లోకం మరోసారి చూద్దాం. అనాత్మనిచ దేహాదౌ ఆత్మబుద్ధిస్తు దేహినాం అవిద్య తత్కృతో బంధ తన్నాశో మోక్ష ఉచ్యతే. ఎప్పుడైతే కారణం తొలగిపోతుందో కార్యం కూడా తొలగిపోతుంది. ఈ అవిద్య వల్ల ఈ బంధం ఏర్పడుతుంది. అవిద్య ఎప్పుడైతే పోతుందో ఈ బంధం కూడా పోతుంది. కాబట్టి మానవుడు అంటే ఆత్మస్వరూపుడిగా ఉండిపోతాడు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని నివారించుకోవడమే ఆత్మ యొక్క దర్శనానికి మూలం. అదే హేతు అని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం.